టీడీపీ సీనియర్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ శత్రువు సతీష్ రెడ్డి వైసీపీ వైపు చూస్తున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం తన అనుచరులతో భేటీ అవుతున్నారు. సతీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి సైతం వైసీపీలో చేరొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర లైవ్ లో అందిస్తారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కడప జిల్లాలో రాజకీయం రోజుకు ఒక మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ఆర్ కు అజాత శత్రువు కావచ్చు, అలా ప్రత్యర్థిగా 30 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్ శత్రువుగా ప్రత్యర్థి పార్టీ నుంచి కూడా పోటీ చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నటువంటి సతీష్ రెడ్డి ఇవాళ వైసీపీకి చేరుతారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా సతీష్ రెడ్డిని కలిశారు. అయితే ఆ తర్వాత వైసీపీ కలిసిన తర్వాత మరుసటి రోజే టీడీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ డీటెక్ రవి కూడా సతీష్ రెడ్డితో మాట్లాడారు. టీడీపీలోనే మీరు కొనసాగాలని చెప్పి కూడా వారు అడిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన 2019 తర్వాత ఎన్నికల తర్వాత సతీష్ రెడ్డి చాలా స్తబ్దుగా ఉన్నారు. రాజకీయాల్లో ఎక్కడా పాల్గొనలేదు. అలాగే టీడీపీ పార్టీ తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పి కూడా ఆయన టీడీపీ పార్టీ కార్యక్రమాలు కూడా వెళ్లకుండా అలాగే రాజీనామా చేసినంత పని చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుంచి గుమ్మనంగా ఉన్నటువంటి సతీష్ రెడ్డి ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సతీష్ రెడ్డిపై పార్టీలకు తీసుకురావాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అలాగే జిల్లా కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మేయర్ సురేష్ బాబు వీరందరూ కూడా వేంపల్లిలో ఉన్నటువంటి సతీష్ రెడ్డి గృహానికి చేరుకొని ఆయనతో సంప్రదింపులు జరిపారు. పార్టీలోకి మీరు ఆహ్వానం సీఎం గారు ఆహ్వానం ఇచ్చారు, మీరు ఖచ్చితంగా పార్టీలోకి రాండి అంటూ కూడా ఆహ్వానం ఇచ్చిన నేపథ్యంలో ఆయన గత ఒక 2-3 రోజులు సమయము అడిగారు. 3 రోజుల తర్వాత అనుచరులతో మాట్లాడిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పి కూడా ఆయన చెప్పారు. అయితే ఆ తర్వాత బీటెక్ రవి కూడా వెళ్లి సతీష్ రెడ్డితో మాట్లాడారు. మీరు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, వైఎస్ ఫ్యామిలీపై పోరాడారు కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీ మీకు సముచిత స్థానం ఇస్తుందని చెప్పి కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఆయన కూడా వారికి కూడా ఇదే సమాధానం చెప్పారు. అనుచరులతో మాట్లాడిన తర్వాతే తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి కూడా చెప్పారు. సో ఆ నేపథ్యంలోనే రేపు సతీష్ రెడ్డి వేంపల్లో తన అనుచరులు వర్గం అందరితో కూడా రేపు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన తన ప్రకటనను నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే అధికారంలో ఉంది పార్టీ, ఒకవేళ రేపు అధికారంలో వచ్చినా కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేస్తారు కాబట్టి అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కార్యక్రమాలు అలాగే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అన్ని చూసుకోవాలి కాబట్టి ఆ బాధ్యతను నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా సతీష్ రెడ్డికి అప్పచెప్తారని చెప్పి కూడా ఒక ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మరి చూడాలి రేపు సతీష్ రెడ్డి నిర్ణయం ఏ మేరకు ఉంటుందో కూడా చూడాలి. మరోవైపు తెలుగుదేశం పార్టీలో టికెట్ల ప్రకంపనల ఇంకా జ్వాలలు రగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ నేపథ్యంలోనే 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించినప్పటికీ రాయచోటుకు సంబంధించినటువంటి టీడీపీ ఆశావహులుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఆయన్ను కన్సల్ట్ చేయలేదు, ఇంకా సంప్రదించలేదు. మీరు పార్టీలో ఉండండి, తర్వాత మీకు ఏదైనా పదవి ఇస్తామని చెప్పి కూడా ఇంతవరకు ఆయన సంప్రదించినటువంటి పరిస్థితి లేదు. ఆయన ఏదైతే పేర్లు ప్రకటించారో చంద్రబాబు నాయుడు రాంప్రసాద్ రెడ్డిని ప్రకటించారు రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థిగా, అప్పటి నుంచి కూడా రమేష్ రెడ్డి అనుచరులు కావచ్చు ఆయన వర్గం అందరూ కూడా రగులుతున్నారు చంద్రబాబుపై. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు ఫ్లెక్సీలు అవన్నీ కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి అక్కడ నెలకొనింది ఆ రోజు. అయితే మరి రమేష్ రెడ్డి పైన ఎటువైపు అని చెప్పి కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. అయితే ఆ నేపథ్యంలోనే రమేష్ రెడ్డి కూడా సతీష్ రెడ్డి బాటలోనే పయనిస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే రమేష్ రెడ్డి చేరబోతున్నారని చెప్పి కూడా ఒక సమాచారం అందుతోంది. మరి చూడాలి ఇటు వీరిద్దరి నాయకుల పైన ఎటు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది భవిష్యత్తులో. అయితే ఈ నేపథ్యంలో రమేష్ రెడ్డి కూడా చెప్పారు రాంప్రసాద్ రెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహకరించేది లేదు, టీడీపీ గెలుపుకి ఏ విధంగా సహకరించాము, ఖచ్చితంగా ఓడించి తిరుగుతాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా కూడా అని చెప్పి కూడా రమేష్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇటీవల కాలంలో. సో మరి కడప జిల్లాలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు చాలా రోజుకు పరిణామాలు మారిపోతా ఉన్నాయి, ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో మరి పూర్తిగా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కడప జిల్లాలో నెలకొని ఉన్నాయి. రైట్, థాంక్యూ రామచంద్ర.